తర్వాత తర్వాత మాట్లాడదామని చెప్పి ముందు మాట్లాడలేదు. ఈ విషయం మా టీంలో ఎవరికి ఒక్కరికి కూడా తెలియదు. రవీణ నాకు అంటే జీవితం ఎలాంటిదంటే తెలియకున్న కొన్ని విషయాలు మనకి అలాగే సర్క్యులేట్ అయ్యి మన దగ్గరికి వస్తూ ఉంటాయి. రవీణ వచ్చాడు, నరేషన్ చెప్తున్నాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ వస్తుంది ఆయన చెప్తూ ఉంటే నాకేం అర్థం కావట్లా. ఇదేంట్రా మొత్తం అన్నకి జరిగింది చెప్తున్నాడు ఏంటి, నాకు సీన్ టు సీన్ అన్నకి జరిగింది చెప్తున్నాడు ఏంటి అన్నది నాకేం అర్థం కాల. నేను ఒక్కసారిగా షాక్. ఈ కథ నా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఏంటి అన్నకి జరిగిందే చెప్తున్నాడు ఏంటి అన్న విషయం కరెక్ట్గా సేమ్. అన్న ఏదో పిల్లలకి ఏదో స్నాక్స్ తీసుకురావడానికి బైక్లో వెళ్ళడం, కరెక్ట్గా అలా జరగడం. కట్ చేస్తే ఆయన ఏదో కర్నూలుకి తీసుకొచ్చారంటే ఇక్కడి నుంచి నేను పరిగెత్తుకుంటూ కర్నూలుకి వెళ్తే సేమ్ స్ట్రెచ్చర్ మీద నివి ప్లేస్లో నేనున్నాను, స్టీవెన్ ప్లేస్లో అన్న ఉన్నాడు. నాకేం అర్థం కాల. అన్న షార్ట్ టు షార్ట్ చెప్తుంటే అరే ఏంది ఇది, ఎందుకు వచ్చింది కదా నాకు సేమ్ కదా, నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను కదా, సేమ్ కదా అని చెప్పి ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. మీకు ఎవరికి చెప్పలేదు, టీం వాళ్ళు ఎవరికి. లిటరల్లీ అసలు ఆ సీన్స్ చేసేటప్పుడైతే ఉంటుంది కదా ఒక పెయిన్, అది. సో సక్సెస్ మీట్లో చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ అన్న ఫర్ ఎవ్రీథింగ్. అంటే ముఖ్యంగా ఫ్యామిలీస్కి చెప్పాలండి, అంటే దయచేసి మీరు ఎంత బిజీగా ఉన్నా ఎలాంటి థింగ్ ఉన్నా కానీ ఫ్యామిలీని మిస్ అవ్వద్దండి. చెప్పేంత పెద్దోడిని కాదు, బట్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బీ అలర్ట్. హెల్మెట్ మాత్రం ఎలాంటి సినారియోలో ఉన్నా, ఎంత ఎమర్జెన్సీలో ఉన్నా, తమ్ముళ్ళు ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా సరే హెల్మెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఎన్టీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, ఆ పెయిన్ మన ఇంటి వరకు వస్తే కానీ మనకు తెలియదని. సో దయచేసి ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కానీ హెల్మెట్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. డ్రైవింగ్ అయితే చాలా చాలా సేఫ్గా చేయండి. ఇట్స్ మై సీరియస్లీ సిన్సియర్ రిక్వెస్ట్. దయచేసి ఎలాంటి ఎమర్జెన్సీలో ఉన్నా సరే హెల్మెట్ మాత్రం మిస్ చేయొద్దండి. ప్రతి ఒక్కరికి అందరూ చాలా హ్యాపీగా ఉండండి. అమ్మ సినిమా చూసిన ఇంతగా ఆశీర్వదించిన కుటుంబాలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అందరూ హ్యాపీగా ఉండాలి, అంతా బాగా జరగాలి. అండ్ మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు హోస్ట్ హోదాని ఎస్కేఎన్ గారు తీసుకుంటున్నారనమాట, నాగ చైతన్య గారిని ఇన్వైట్ చేయడానికి. థ్యాంక్ యూ సార్. అంటే కా ఫంక్షన్ జరిగినప్పుడు చైతన్య గారు వచ్చారు. ఆ రోజు తండేల గురించి చెప్పింది ఫ్యాన్స్ అందరూ గుర్తుంటుంది. మొన్నే మా రిలీజ్కి ముందు బాపి దగ్గర కొన్ని క్లిప్పింగ్స్ చూశాను, వృషకర్మ. ఆ సినిమా డేట్ ఏంటో నాకు తెలియదు కానీ ఆ సినిమా స్లేట్ మాత్రం వేరు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ చైతన్య గారు ప్లీజ్. ఎస్, మా యువ సామ్రాట్ ఆర్ తండేల్ ఆర్ రాజు అక్కినేని నాగ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, చెన్నై లవ్ స్టోరీ టీమ్